ఫ్రీ స్టైల్ ప్లేయర్ వర్సెస్ పెయిడ్ ప్లేయర్. అయ్యో అయ్యో మొబైల్ ల్యాగ్ అవుతుంది. ఏం దింపుతున్నాడు బ్రో? హలో ఎవరివన్, హలో. ఈ వీడియోలో ఫ్రీ స్టైల్ వర్సెస్ పెయిడ్ ప్లేయర్ తో 1v1 అయితే ఆడబోతున్నాం. ఈ మ్యాచ్ బెట్ వచ్చి 2500. మ్యాచ్ విన్ అయితే 2.5k వస్తుంది. లాస్ అయితే అది అలానే పోతుంది. సో చూద్దాం ఫ్రీ స్టైల్ మూవ్స్ ఈ పెయిడ్ ప్లేయర్ దగ్గర పనిచేస్తుందా లేదా అనేసి. అసలు ఫ్రీ స్టైల్ ఆడగలుగుతామా లేదా నార్మల్ గా ఆడేస్తానా లేదని చూద్దాం. ఓకేనా? వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయంట పెయిడ్ మ్యాచ్ కి. మా ఫ్రెండ్ మ్యాచ్ పెట్టించాడు. మ్యాచ్ అయ్యాక ఫొటోస్ పెడతారు అక్కడ, బాగుండదు చూడడానికి. సో అందుకే సెకండ్ అకౌంట్ లో వెళ్ళి ఆడుతున్నా, మెయిన్ అకౌంట్ కాకుండా. ఎందుకంటే తెలుగు వాళ్ళ గ్రూప్ అంట, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు ఏపీ తెలంగాణ. సో చూడడానికి బాగుంటుంది, కంటెంట్ కోసం కదా నేను వెళ్తున్నా. పెయిడ్ మ్యాచ్ అక్కడ బాగుంటుంది. సో వేరే అకౌంట్ లో వెళ్ళి ఆడదాం. సో మన ఆపోనెంట్ ప్లేయర్ వచ్చి ఇతనే ఇలాగా ముందే పిలిపించుకున్నాను, ఐ మీన్ రికార్డ్ చేసుకోవాలనేసి. ప్రైవేట్ అకౌంట్ అంత ఈజీగా లాస్ అవ్వడం అనుకుంటున్నా. సో చూద్దాం. ఓపెన్కి పోతే కుమ్మేస్తాడు. ఇంకా రూల్ సింపుల్, జోన్ ప్యాక్ లేదు, అలాగే ప్యాక్ లో కొట్టడం లేదు. సో అండ్ స్ప్రేయర్ 1 ట్యాప్స్ అలోడ్ ఉంది. ఫేస్ టు ఫేస్ ఆడాలంట అంతే. ఓపెన్ ఎక్కువ ఇవ్వట్లా, ఫ్రీ స్టైల్ మూవ్స్ రాదు నాకు తెలిసి. నార్మల్ గా ప్రో ప్లేయర్ లాగా ఆడాలి అంతే, ఫ్రీ స్టైల్ ప్లేయర్ లాగా ఆడలేం. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టాను. నాకెందుకు ఆపోనెంట్ ప్లేయర్ కొంచెం షివర్ అవుతున్నాడు అనుకుంటా. నేను అంత బాగా షివర్ అవ్వట్లా, నేను ఫ్రీగా ఆడేస్తున్నా. నాకు చాలా మంది ఆడటం అలవాటు. ఆపోనెంట్ వ్యూ కూడా ఉంది, ఎందుకంటే రికార్డ్ చేసి ఆడాలి కదా. పాపం బ్రో, నేను వచ్చినట్టు కూడా కనిపించలా. అసలు అతని వ్యూలో నేను వచ్చినట్టు కనిపించలేదు. హ్యాండ్ క్యామ్ కూడా ఉంది. హ్యాండ్ క్యామ్ నార్మల్గా కంటెంట్ పర్పస్ కోసం, అంటే అలా కాదు, అదేదో చెప్పారు వాళ్ళు, అంటే స్క్రీన్ షేర్లో అవి హైడ్ అవుతున్నాయి బ్రో, హ్యాండ్ క్యామ్తో కూడా ఆడాలి అని చెప్పారు. అతను కూడా హ్యాండ్ క్యామ్తో ఆడాడు. ఇది సెకండ్ రౌండ్. అతను ఓపెన్ ఇవ్వట్లేదు. చలో మూడో రౌండ్. ఓపెన్ ఆడకూడదు. ఓపెన్ అంత బాగా సెకండ్ ఫైర్ ఇస్తున్నాడు. స్ప్రే ఫుల్ గా చేస్తున్నాడు, అందుకే నాకు సెకండ్ ఫైర్ ఛాన్స్ వస్తుంది. నేను 1 ట్యాప్ ఈజీగా ఆడుతున్నాను కదా, ఈజీ కొట్టేస్తాను. ఓ టచ్సియా నొక్కుతున్నా, అది టచ్ అవ్వలేదు. కంబ్యాక్ ఇస్తారు మెయిన్గా పెయిడ్ మ్యాచెస్లో, దింపేస్తారు ఎలా పడితే అలా. M10 త్రిబుల్ చిప్ వేసుకుని ఆడుతున్నాడు, సీరియస్గా ఆడేలాగుంది. ఓ పాపం గ్లోవల్ ఇలా. అతను ఆఫ్లైన్ వెళ్ళాడు. డోంట్ వరీ, ఇక్కడ డిస్కార్డ్ లో అతను స్క్రీన్ షేర్ చేస్తూ అండ్ రికార్డ్ చేస్తూ ప్లస్ హ్యాండ్ క్యామ్ మొత్తం 3 రికార్డులు అవుతున్నాయి. అతని ఆండ్రాయిడ్ కదా, సో సింపుల్ గా అయిపోతుంది. కాకపోతే నాది iOS, స్క్రీన్ షేర్ చేయలేను, రికార్డ్ చేస్తున్నాను అండ్ హ్యాండ్ క్యామ్ వాళ్ళు చూస్తున్నారు. వేరే ఫోన్ లో వీడియో ఆన్ చేసాం. అరే ఆ డ్రాగ్ కొంచెం స్ట్రైట్ కొట్ట, కొంచెం లెఫ్ట్ కి మూవ్ చేసి ఉండాలి. గ్లోవల్ ఇటు పక్క ఓపెన్ చేస్తాను అనుకోలేదేమో. అతని వ్యూ చూడాలి. మ్యాచ్ ఈజీగానే పోతుంది, కంబ్యాక్ ఇవ్వడం అనుకుంటున్నాయి. ఏం దింపుతున్నాడు బ్రో.
జస్ట్ 1 బుల్లెట్ కనెక్ట్ అయిపోతే అరే ఓ మొబైల్ ల్యాగ్ అవుతుంది. నేను కేర్లెస్ చేయట్లేదు, అతను కొంచెం బాగానే ఆడేస్తున్నాడు. నేను టెంప్ట్ అవునుగా, అతను వంటే బాగున్నట్టు ఆడుతున్నాడు. దగ్గరికి వెళ్తుంటే ఇంకా దింపు వదిలేస్తున్నాడు. అరే 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 అంత ఈజీగా వాడతాడని తెలుసు, అందుకే వెయిట్ చేస్తున్నా. ఓ నో, జంప్ షాట్స్ ఆడేస్తున్నా. నీకు ప్రతి రౌండ్ ఆ డాష్ క్యారెక్టర్ ఎలా వస్తుంది బ్రో? కూల్ డౌన్ నాకు తెలుసు వాడతాడని, అందుకే బ్యాకప్ గ్లో వేసుకున్నా. బోయా సింపుల్గా అయిపోయింది. ఫ్రీ స్టైల్ ప్లేయర్ లాగా కాకుండా ప్రో ప్లేయర్ లాగా ఆడాను అంతే. ఇలాంటి వర్సెస్ వీడియో కావాలంటే మీరు ఈ వీడియో కొంచెం మంచిగా రీచ్ వచ్చిందంటే వర్సెస్ వీడియోస్ పెడుతూ ఉంటాను. 1 months ఎక్కువ ఆడి పెడుతూ ఉంటాను. ఓకేనా, మీరు జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే సో రీచ్ మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూద్దాం, ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇలాంటి వర్సెస్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకేనా.